భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యాలయాన్ని శనివారం శ్రీనగర్ కాలనీ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదాం వీరయ్య హాజరై మాట్లాడుతూ, రానున్న కాలంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ విభాగం మొత్తం రేవంత్ రెడ్డికి ఒక గిఫ్ట్ రూపకంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, మండల స్థాయి నాయకుల తదితరులు పాల్గొన్నారు. इधर ऑफिस नहीं है। अभी ये ऑफिस आज 2024 में हमारे पोडम वीरैया साहब के आध्वर्य में, हमारे महमूद खान भाई के आध्वर्य में लगाया गया है। इसके लिए हमारी अब खुशी की बात है। अब सबको थालियों से इस्तकबाल करना चाहता हूँ मैं। सब जने थाली मार के इनका इस्तकबाल करें। జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సోదరుడు ఖాన్ గారు కొత్తగా జిల్లా మైనార్టీ విభాగం తరఫున కొత్తగా ఈ రోజు ఏదైతే కార్యాలయాన్ని ఓపెన్ చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు అన్ని తెలియజేస్తూ, అదే విధంగా తమ్ముడు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు గారికి, అన్నగారు శ్రీనన్న గారికి, మాజీ ఎల్పీ చైర్మన్ చంద్రశేఖర్ అన్నయ్య గారికి, మన సోదరిమణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మహిళా విభాగం గారికి, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు మనం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఎన్నో ఇబ్బందులను, కష్టాలను, నష్టాలను ఒడిదొడికి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మన ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా పెద్దలు బట్టి విక్రమార్క గారు, జిల్లాగా మంత్రులు పొంగులేటి శ్రీనన్న గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈనాడు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంగా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే దాంట్లో ముందుందామని, కాంగ్రెస్ పార్టీని రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలోనే మళ్ళా మన జిల్లాలో మరి 99% అన్నిటినీ కలిసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీ గౌరవ ముఖ్యమంత్రులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా ఇద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో రకాలైనటువంటి ఒడదొడుకులను ఎదుర్కొని మరి చంద్రశేఖరరావు గారిని పక్కకు పెట్టి మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ